హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు 5 రకాల వంటింటి చిట్కాలు నేను ఫాలో అయ్యే పద్ధతిని మీకు చూపిస్తాను. ఇలా చేయడం వల్ల వంట తొందరగా చేసేసుకుంటామండి. డబ్బులు సూపర్గా సేవ్ చేసేసుకుంటాం. అది కాకుండా వెజిటేబుల్స్ ఎక్కువ రోజులు నిలువ ఉంటాయన్నమాట. మరి వెళ్దామా వీడియో లోపలికి? మొదటి చిట్కా, వెల్లుల్లిపాయల్ని ఇలా ఒక రోల్లో వేసుకొని ఇలా దంచేసుకున్నాం అనుకోండి, తోలంతా తొందరగా వచ్చేస్తుంది. చూసారా, వెల్లుల్లిపాయలు నలగవు మీకు. జస్ట్ పైన లైట్గా దంచారంటే మొత్తం తోలు వచ్చేసింది అనమాట. ఇలా చేయడం వల్ల ఒక్క నిమిషంలో ఒక మొత్తం వెల్లుల్లిపాయని మీరు ఒలిచేసుకోవచ్చు. చూసారా, ఇది ఈ మెథడ్ ఊరగాయకి చాలా ఫాలో చేసుకోవచ్చు. రెండో పద్ధతి, కత్తి తీసుకొని వెల్లుల్లిపాయని మధ్యలో ఇలా కట్ చేస్తే తోలు అటుపక్క ఇటుపక్క తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇది చారుకో కూరలకో చేసుకోవచ్చు. మూడోది, ఇలాగా కత్తిని ఒక సైడ్కి తీసి మెల్లిగా లోపల గుచ్చి ఇలా బయటకు తీసారంటే మొత్తం వెల్లుల్లిపాయ బయటకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనము ఆకుకూరల్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. మనం ఆకుకూరలు కానీ పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇలా తెచ్చుకున్నప్పుడు ఇలాగ వేర్ల దగ్గర కట్ చేసేసుకొని కాడల్ని ఒకసారి మన ఆకుకూరను కడిగేసుకొని ఇలాగా మొత్తం తడిని తీసేసుకోవాలన్నమాట. ఒక గుడ్డతోనో టిష్యూ పేపర్తోనో బాగా తీసేసుకొని, చూసారా, ఇలా లోపల ఉండే చెమ్మనంతా తీసేయండి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్తో చక్కగా మీ ఆకుకూరల్ని ఇలా రోల్ చేసుకోండి. మొత్తం కవర్ చేసేసుకోవాలి, సరేనా? ఇలా కవర్ చేసుకొని ఒక జిప్ లాక్ బ్యాగ్లోనో లేకపోతే ఒక డబ్బాలోనో, సరేనా, పెట్టుకొని ఎయిర్ టైట్ డబ్బాలు పెట్టేసుకొని ఇలా గాలి తీసేసి చక్కగా జిప్ లాక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారంటే మీ ఆకుకూరలు అసలు పాడవదనమాట. 7-8 రోజులైనా చాలా బాగుంటుంది. టొమాటోలని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. టొమాటోలని కాడల సైడ్ పక్క తీసుకొని దాన్ని, చూసారా, ఇలా కాడల సైడ్ పక్కన కిందకి పెట్టాలన్నమాట. ఒక ప్లేట్ అన్ని కాడల సైడ్ ఉండేవి ఇలా కిందకి పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా పెట్టేసుకొని టమాటో పండ్లు అన్నమాట, సరేనా, ఇలాగా ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకున్నారంటే మీ టొమాటోలు చాలా రోజులు నిలవ ఉంటాయి. అదే పచ్చి టొమాటోలు అనుకోండి, బయట పెట్టుకోవాలి. అది కాడ సైడ్ది మళ్ళీ కింద తిప్పేసుకొని బయట పెట్టారంటే అవి ఎర్రగా అవుతాయన్నమాట. చూసారా, ఇలా పచ్చి టొమాటోలు ఇలా పెట్టుకొని కొంచెం పండవుతూనే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట, సరేనా? క్యారెట్లు, మీ క్యారెట్లు చాలా రోజులు నిలవ ఉండాలంటే ఇలా క్యారెట్లు పైన కింద ఒకసారి కట్ చేసేసుకొని కింద భాగాన్ని పైకి వచ్చేలాగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి. చూసారా, ఇలాగ అన్నీ కట్ చేసుకొని దాన్ని ఫుల్గా నీళ్లు నింపుకోండి. చాలా రోజులు నిలవ ఉంటుందన్నమాట. అది కాకుండా ఎప్పుడు తీసినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది, సరేనా? ఇలా నీళ్ళతో నింపేసి చక్కగా మూత మూసేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మీకు 7 నుంచి 10 రోజుల వరకు మీ క్యారెట్లు చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్ళు చాలా మండుతుంది కదా. ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలాగ బాగా వెచ్చేసుకొని చాపింగ్ బోర్డ్లో ఒక సైడ్లో పెట్టుకోండి. ఇప్పుడు మన ఉల్లిపాయని మీరు తరుక్కున్నారనుకోండి, మీకు కంట్లో నీళ్లు రావు, మీరు ఏడవక్కర్లేదు, మీ వంట చాలా ఈజీగా అయిపోతుంది. అదేలాగా మన ఇంట్లో వాళ్ళని, మన పిల్లలనో లేకపోతే మన వారినో పిలుస్తాం కదా, ఏమంటే కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టరా అంటే ఎక్స్క్యూజెస్ చెప్పడానికి ఏమీ లేదనమాట. ఈ టిప్ ఫాలో అయితే కళ్ళు మండవండి, సరేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మరికొన్ని టిప్స్తో మీ ముందు ఉంటాను. మీ మీనాక్షి.